అనుకున్నప్పుడు బాబా నెంబర్ 7 అనే దాని మీద 7కు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అనే విషయాన్ని పిల్లలకు తన లెక్చర్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే ఆ లెక్చర్లో చెప్పటం జరిగింది. 7. Now what is the fun in all of this? As we saw earlier, there are 7 inhabited worlds. బాబా అంటున్నాడు 7 ఎక్కడైతే ప్రాణులు నివసిస్తున్నాయో అవి 7 ప్రపంచాలు ఉన్నాయి. అంటే 7 అంటే ఫిక్స్డ్ 7 కాదు, 7 రకాల ప్రపంచాలు అన్నమాట. ప్రపంచాలేమో లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రపంచాలను లెక్క పెట్టడం ఎవరి తరం కాదు అని బాబా ఉపాసిని మహారాజ్ ఇద్దరు కలిసి తేల్చిన విషయం మనకు మొట్టమొదటి లెక్చర్లోనే వచ్చింది. సో ఎందుకు ఇది 7 నెంబర్కి ఎందుకు ఇంత ఇది? ది స్కైస్ ఆర్ 7, ప్రపంచాలు 7, ఆకాశాలు 7, దేర్ ఆర్ 7 సన్స్. అట్లాగే పోయిన వారం చదువుకున్న దాంట్లో మనకు 3 ప్రపంచాలు, 7 సూర్యుళ్ళు, 7 చంద్రుళ్ళు అనే విషయం మనం ఏబిసి అనే ప్రపంచాల్లో 7 వచ్చాయి, అవి చదువుకున్నాం. సో 7 మూన్స్, 7 ప్లేన్స్, 7 సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, 7 భూమికలు. వై ఈస్ దిస్ నంబర్ 7 ప్లేయింగ్ సచ్ ఏ ప్రామినెంట్ పార్ట్ త్రూఅవుట్ దిస్ స్టోరీ? ఈ స్టోరీ ఏంటి? మన ఇదంతా మనం చేసుకున్నట్టయితే పరిణామము, పునర్జన్మ, మళ్ళీ ఆంతరిక ప్రయాణము, చివరకు నేనే తత్వమసి అంటే నేనే అది, ఐఎమ్ గాడ్ అనేది హుయామైకి సరి అయినటువంటి సమాధానం పొందటం. దానికి జరిగిన ఈ కథలో బాబా అంటున్నాడు త్రూఅవుట్ ది స్టోరీ. త్రూఅవుట్ స్టోరీ ఏంటి? హుయామై అనేది ప్రారంభం అయితే ఐఆమ్ గాడ్ అనేది ఎండింగ్. ఈ ఎండింగ్ ఇంత పెద్ద లాంగ్ స్టోరీలో మరి చూడటానికి మనకు ఇంత లాంగ్ స్టోరీ కనబడుతుంది, కానీ బాబా అంటాడు ఇది క్షణంలో అయిపోయినట్టుగా. ఎప్పుడు ఐఆమ్ గాడ్ అనే అనుభూతి కలిగి భగవంతుడిలో ఐక్యమైన తర్వాత అయ్యో ఒక క్షణంలో ఇంత జరిగిందా అంటే మనకు పురాణంలో ఉంది. ఒకసారి కృష్ణ భగవానుడు నారదుడిని తీసుకెళ్లి యమునా నదిలో మునిగి 1 నిమిషం అట్లా మునిగి మళ్ళీ పైకి లే అన్నాడు. ఆ నిమిషంలో ఆయన మునిగి మళ్ళీ పైకి లేచే అటువంటి ఎంతసేపు పడుతుంది? ఎక్కువ 1 minute or 2 minutes. దాంట్లో ఆయన మనసులో ఉన్నటువంటి ఒకానొక సందేహము, కోరిక, అయ్యో కృష్ణ భగవానుడు ఎక్కడ చూసినా ఏ గోపిక ఇంట్లో ఆయనే ఉన్నాడు, నాకు ఒక్క ఇల్లు కూడా లేదు కదా అనే అనుమానం వచ్చిందట. అంటే ఆయనకు ఒక కోరిక ఇండైరెక్ట్ గా. ఆ కోరిక కోసం సమాధానం యమునా నదిలో మునిగి ఆయన పైకి లేచేసరికి తీసుకున్నటువంటి ఆ 1 నిమిషమో 2 నిమిషాల సమయంలోనో కృష్ణ భగవానుడు నారదునికి ఎంతటి అనుభూతినిచ్చాడంటే ఆయన అడవిలోకి వెళ్ళటం, ఒక స్త్రీని, అందమైన స్త్రీని మోహించటం, ఆమెతో వివాహం చేసుకోవటం, సంసారం చేయటం. 60 మంది పిల్లలు పుట్టారు. 60 మంది పేర్లే మనకు తెలుగు సంవత్సరాలు, ప్రభవ విభవ అనే అటువంటి 60, అది నారదుని సంతానం అట. అంటే 1 నిమిషంలో పుట్టిన 60 మంది పేర్లు మనకు 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి. సో అలాంటిది బాబా అన్నారు ఇది ఇంత లాంగ్ స్టోరీ, ఇంత లాంగ్గా కనిపించినా కూడా అది జరిగింది క్షణకాలంలోనే అన్నట్టుగా అనుభూతి కలుగుతుందట. This reappearance of the number 7 in all these different domains is due to the fact that when energy clashed with Akash, it acquired 7 divisions. ఈ 7కి ఎందుకు ఇంత ఇది వచ్చింది అంటే ఆకాశము, శక్తి 2 ఢీకొన్నాయట. అదే బిగ్ బ్యాంగ్ అని సైంటిస్టులు కూడా అన్నారు. ఈ సృష్టి ఎట్లా పుట్టింది అంటే బిగ్ బ్యాంగ్ అని పెట్టారు వాళ్ళు. దాని తరువాత దాంట్లో వచ్చినటువంటి విభజనలో 7 వచ్చాయట, 7 విభాగాలు ఏర్పడ్డాయట. ఆకాశము, శక్తి 2 ఢీకొన్నప్పుడు. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? అది ఎట్లా జరిగింది అంటే, బట్ ఫస్ట్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ పాయింట్ లెట్ మీ టెల్ యూ ఏ సీక్రెట్. ఇక్కడ దాకా చదువుకున్నాం పోయినసారి.
ఇది మీకు వివరించే ముందు ఒక సీక్రెట్ చెప్తాను మీకు అంటున్నాడు బాబా. ఈచ్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ యూనివర్స్. ప్రతి ఒక్క వ్యక్తి, మనం అయ్యో నేను ఇంతే, నా ఇల్లు, నా పిల్లలు, నా ఇది, నా 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 అని కుదించుకోపోయినాం మనం. కానీ బాబా అంటున్నాడు ప్రతి వ్యక్తి కూడా, విశ్వం ఎంత విశాలమైందో ప్రతి వ్యక్తి కూడా అంత విశాలమైన వాడు. ఎందుకు? లోపల ఆత్మ పరమాత్మ రెండు ఒకటే కనుక. మరి ఆత్మ పరమాత్మ అనంతమైనప్పుడు ఆత్మ కూడా అనంతమే, అవిభాజ్యము అనంతం కూడా. Now let us see how energy and Akash involve themselves in the constitution of this individual human. అయితే ఈ ఆకాశము, శక్తి, ఈ రెండు కూడా వ్యక్తిగతమైనటువంటి మానవుణ్ణి తయారు చేయటంలో పోషించిన పాత్ర ఏమిటో దాని గురించి తెలుసుకుందాము. అవి ఎంతవరకు ఆ రెండు ఆ పాత్రను పోషించాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామని బాబా చెప్తున్నారు. ది 7 divisions that energy acquired manifest as the 7 openings in the head. తలకు మనం చూసినట్టయితే తలలో 7 రంధ్రాలు ఉన్నాయి. వాటినే 7 ఓపెనింగ్స్ అన్నారు. అంటే తలకు 7 రంధ్రాలు. ది 2 eyes అవేమిటి అంటే 2 కళ్ళు, 2 ears 2 చెవులు, ముక్కులు 2 చెప్తున్నారు. పైకి ఒకటే కనిపించినా 2 ఉంటాయి కనుక 2 అవి 2 ఓపెనింగ్స్. అండ్ ద 1 మౌత్, నోరు 1. ఇవి 7. Earlier we explained that the first clash of energy and Akash created foam, waves and drops. ఇప్పుడు బాబా సృష్టి ఆరంభంలో జరిగినటువంటి ఆ బిగ్ బ్యాంగ్ అంటే ఆకాశము శక్తి ఢీకొనటం అనే పాయింట్కి వచ్చి ఆ క్లాష్ తర్వాత క్రియేటెడ్ ఏమొచ్చాయి? క్లాష్ అంటే ఇక్కడ బాబా నిశ్చలంగా ఉండే సముద్రంలో మధ్య నుంచి అలజడి చెలరేగి అలలు ఇవన్నీ వచ్చాయి అన్నారు. అలా వచ్చిన వాటిలలో ఇక్కడ ఏమి వచ్చాయి అని బాబా చెప్తూ, ఫోమ్ అంటే నురుగు, వేవ్స్ అంటే తరంగాలు, అలలు, అండ్ డ్రాప్స్ అండ్ బిందువులు 3 చెప్తున్నారు ఇక్కడ బాబా. నురుగు, అలలు, బిందువులు ఈ 3 పుట్టుకొచ్చాయి అని బాబా చెప్తున్నాడు. ఇన్ ది టాక్స్ దట్ హీ గేవ్ ఆన్ 5th, 6th, 7th December, ఇది ఈ 3 గురించి బాబా ఇంతకు ముందే మనం ఇంతకు ముందు చదువుకున్న లెక్చర్ లోనే ఇది చెప్పటం జరిగింది. 7వ డిసెంబర్ నాటిది ఆ లెక్చర్ లో. వెన్ ద ఓషన్ ఆఫ్ గాడ్ అన్కాన్షియస్ కేమ్ ఇన్ టు మోషన్, 3 things were created: waves, foam and bubbles. అయితే అక్కడ దాంట్లో చెప్పిన దాని ప్రకారంగా బాబా అన్నారు, ఎప్పుడైతే నిశ్చలమైనటువంటి సముద్రంలో అలజడి చెలరేగిందో, మూమెంట్ అన్నారు బాబా, అంటే కదలిక వచ్చిందో, ఆ కదలిక ద్వారా వేవ్స్ అంటే తరంగాలు, అలలు, ఫోమ్ నురుగు, బబుల్స్ అంటే బుడగలు, బిందువులు అనే బదులు ఇక్కడ బుడగలు అన్నారు, కనబడేవి కనుక. సో అది ఇక్కడ బాబా చెప్తూ, ఇవి క్రియేషన్ లో మొట్టమొదలు ఆకాశము శక్తి ఢీకొన్నప్పుడు పుట్టినవి ఈ 3. నౌ టు డ్రా అవుట్ మోర్ ఈక్వివాలెన్సెస్ విత్ ది హ్యూమన్ బాడీ, ఎనర్జీ కరస్పాండెన్స్ టు ది హెడ్. అయితే ఇక మానవ రూపంతో మనం పోల్చుకున్నట్టయితే మానవుని తల ఎనర్జీ శక్తికి సమాంతరంగా ఉంటుంది. అండ్ ఫోమ్ టు ది థ్రోట్, ఫోమ్ అంటే నురుగా ఏదైతే వస్తుందో అది మన గొంతుతో పోల్చదగిందట. విత్ దిస్ లెట్ us పుట్ ది మ్యాటర్ ఆఫ్ ఫోమ్ aside, we will return to it later అంటూ బాబా ఫోమ్ గురించి ఎక్కువగా వివరణ ఇవ్వకుండా దీని గురించి తర్వాత తెలుసుకుందాము. మొదలైతే ఇప్పుడు ఎనర్జీ అంటే హెడ్ ఒకటి, తర్వాత ఆకాశం, ఎనర్జీ అండ్ ఆకాశం అంటే దీంట్లో పుట్టిన ఏంటి 3. ఫోమ్ ను పక్కన పెట్టమన్నారు. ఇక మిగిలిన 2 ఏంటి? వేవ్స్ తరంగాలు, బుడగలు, అలలు, బుడగలు. కమింగ్ టు ది పాయింట్, with the first clash, both energy and Akash
got divided into 7 parts. ఇక మొట్టమొదటి ఆ శక్తి ఆకాశము ఢీకొన్న తర్వాత 7 విభాగాలు వచ్చాయి అన్నాం కదా, అదేంటో తెలుసుకుందాం అంటున్నారు బాబా. డివైడెడ్ ఇంటూ 7 parts. ఏంటవి? Energy whose 7 divisions correspond to the openings in the head, as we have just seen, corresponds to the subtle. అయితే ఎనర్జీ ఎప్పుడైతే దాంతో ఆకాశంతో ఢీకొన్నదో ఆ శక్తి నుంచి పుట్టినటువంటివి 7 divisions కరస్పాండ్ టు ది ఓపెనింగ్స్. అంటే శక్తి నుంచి పుట్టినటువంటి 7 విభాగాలు మన తలలో ఏవైతే ఉన్నాయో, మన తలలో 7 రంధ్రాలు, 7 ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరస్పాండ్స్ టు ది సటిల్. సటిల్ అంటే సూక్ష్మమైనవి. మనకు బాబా భూమికల్లో ముందు వస్తుంది, భూమికల గురించి చెప్పిన దాంట్లో కూడా అక్కడ ఈ భౌతిక శరీరం ఇదైపోయి ఈ కళ్ళు, చెవులు, ముక్కు వీటి ద్వారానే సూక్ష్మ ప్రపంచానికి చెందిన అనుభవాలను పొందటం జరుగుతుంది. అందుకని ఈ 7 రంధ్రాలు కూడా మన తలలో ఉన్నవి. అవి సూక్ష్మ ప్రపంచానికి, సూక్ష్మ లోకానికి సంబంధించినవి. ఆకాష్ కరస్పాండ్స్ టు ది గ్రాస్. ఆకాశం అంటే అది నిజానికి ఏమీ లేనిది. ఇక్కడ శక్తి నుంచేమో ఈ 7 విభాగాలు ఏవైతే వచ్చాయో అది సూక్ష్మానికి సంబంధించినవి. దానికి ఉదాహరణగా మనం మన తలలో ఉన్న 7 రంధ్రాలను చెప్పుకోవచ్చు. అలాగే ఆకాశం నుంచి వచ్చింది ఏమిటి? స్థూలము. శక్తి నుంచి వచ్చింది సూక్ష్మం. ఆకాశం అంటే ఏం లేదు, నథింగ్ నుంచి ఈ మనకు కనబడే ఎవ్రీథింగ్ వచ్చింది అని బాబా చెప్పటం జరిగింది. అయితే అందుకని ఆకాశం నుంచి వచ్చింది స్థూలము. ఆ స్థూలం అండ్ ఇట్స్ 7 parts ఆర్ the 2 hands, 2 feet, 2 private parts, front and back and trunk. అయితే ఈ తలలో ఉన్న 7 రంధ్రాలు సూక్ష్మానికి సంబంధించినవి. అవి శక్తి యొక్క దాంట్లో జరిగిన విభజన ఫలితంగా వచ్చిన 7. అయితే ఆకాశం ఇది ఆకాశంలో 7 విభాగాలు వచ్చాయి, అట్లాగే శక్తిలో 7 విభాగాలు వచ్చాయి. శక్తిలో 7 విభాగాలు మన తలలోని 7 వీటికి పోల్చదగినటువంటి సూక్ష్మ సంబంధించిన. అయితే ఆకాశం నుంచి వచ్చిన 7 విభాగాలు ఏమిటి అంటే 2 చేతులు, 2 కాళ్ళు, 4 2 ప్రైవేట్ పార్ట్స్, మన మూత్ర విసర్జన చేసేది, మల విసర్జన చేసేవి 2 పార్ట్స్ అంటే 6. అండ్ ట్రంక్, పొట్ట. ఈ 7 ఆకాశం నుంచి వచ్చినవి. అంటే స్థూలం వాటి నుంచి వచ్చింది. ఆకాశం నుంచి స్థూలం వచ్చింది, శక్తి నుంచి సూక్ష్మం వచ్చింది. ది 4 elements and the forms of evolution. అలా జరిగిన వాటిలో బాబా 4 ఎలిమెంట్స్, 4 విషయాలను తీసుకుంటున్నారు. 4 వస్తువులను, 4 ఎలిమెంట్స్ అన్నారు. ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు అని మనం చెప్పుకునే వాటికి బాబా పంచభూతాలకు బదులుగా 4 ఎలిమెంట్స్ ని చెప్తున్నారు. అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్, అలాగే ఈ పరిణామ క్రమంలో వచ్చినటువంటి రూపాలు. Now I would like to draw a further connection between what we have been discussing and the species of evolution. ఇప్పుడు నేను బాబా అంటున్నారు దీనికి బిట్వీన్ వాట్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అండ్ ద స్పీసీస్ ఆఫ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ లో ఏర్పడినటువంటి తెగలు, తరగతులు లేదా కింగ్డమ్స్ అన్నారు ఒక చోట బాబా. అవి కనెక్షన్ బిట్వీన్ వాట్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్, దేనికి వీటికి ఈ పంచభూతాలకు కల సంబంధాన్ని గురించి తెలుసుకుందాం అని చెప్తూ, వెన్ ఎనర్జీ క్లాష్డ్ విత్ ఆకాష్, bringing about the division of energy into 7 parts, at the same time the 4 elements appeared in quick succession. ఎప్పుడైతే శక్తి ఆకాశం ఢీకొన్నప్పుడు 7 విభజనలు
విభాగాలు ఏర్పడినప్పుడు వాటిలో ముఖ్యంగా మనకు కనబడే 4 ఎలిమెంట్స్, 4 ధాతువులు, 4 ఈ పంచభూతాల్లో మనం చెప్పుకునేవి, అవి ఇన్ క్విక్ సక్సెషన్, అవి ఒకటి తర్వాత ఒకటిగా పుట్టుకొచ్చాయట. ఏంటి అవి? ఫైర్, వాటర్, ఎయిర్ అండ్ ఎర్త్. బాబా 4 చెప్పారు. ఏమిటి మనకు పంచభూతాలలో? పృథ్వీ, ఆపహ, తేజో, వాయురాకాశాత్ అన్నారు. ఆకాశం ఇక్కడ బాబా స్థూలానికి రిప్రజెంటేషన్ పెట్టాడు కాబట్టి దాంట్లో ఆకాశాన్ని వేరుగా పెట్టారు. పృథ్వీ, ఆపహ, తేజో. పృథ్వీ అంటే ఎర్త్, ఆపహ అంటే నీళ్లు, వాయు అంటే గాలి. పృథ్వీ, ఆపహ, తేజో, తేజస్ అంటే ఫైర్, అగ్ని. ఈ 4, ఒకటి అగ్ని, రెండవది నీరు, మూడవది గాలి, నాలుగవది భూమి. ఈ 4 ఎలిమెంట్స్ అంటే 4 స్థూలంగా కనిపించేటువంటివి ఇవి మనకు పంచభూతాల్లో ఈ 4 పుట్టుకొచ్చాయి. ఆకాశమేమో మొదటి నుంచి ఉంది. ఆకాశంలో కూడా మళ్ళీ 7 విభాగాలు జరిగాయి అన్నారు బాబా. Now all the forms in creation during the evolution from stone to vegetable retain a connection with the element of earth. అయితే ఇప్పుడు మన పరిణామ క్రమంలో మనం చెప్పుకునేటువంటి 7 విభాగాలు ఏవైతే ఉన్నాయో, రాతి నుంచి మొదలుపెట్టి రాయి, ఖనిజము, తర్వాత వృక్షాలు. బాబా చెప్తున్నాడు ఈ మొట్టమొదటి రూపాలు రాయి, ఖనిజము, వృక్షము రిటైన్ ఏ కనెక్షన్ విత్ ది ఎలిమెంట్ ఆఫ్ ఎర్త్. ఈ 4 భూతాలలో, పంచభూతాల్లోని 4 ఎర్త్ అనేది భూమి. ఈ భూమికి సంబంధించినటువంటి ఎవల్యూషన్ లో ఉన్నటువంటి కింగ్డమ్స్ ఏవి అంటే స్టోను, మెటల్ అండ్ వెజిటబుల్ అంటే రాయి, ఖనిజము, వృక్షం. ఫిష్ ఆర్ కనెక్టెడ్ విత్ వాటర్. నెక్స్ట్ వచ్చింది ఏమిటి? వృక్షాల తర్వాత ఫిష్ అన్నమాట. ఆ ఫిష్ అంటే క్రిమికీటకాదులు, చేపలు, అవన్నీ ఒక కేటగిరీలో పెట్టి బాబా అంటున్నారు ఫిష్ ఆర్ కనెక్టెడ్ విత్ వాటర్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నీళ్లలో ఉంటాయి. ఇవన్నీ మరి స్టోను, ఖనిజము, వృక్షాలు ఇవన్నీ కూడా భూమిలోనే పాతుకొని ఉంటాయి. నెక్స్ట్ ఉండేవి ఇవి నీళ్లలో ఉంటాయి. అందుకని భూమితో మొట్టమొదటి 3 అయితే ఇక నీళ్లలో ఫిష్. బర్డ్స్ హ్యావ్ ఏ కనెక్షన్ విత్ ఎయిర్, ఎనిమల్స్ విత్ ఫైర్ అండ్ హ్యూమన్స్ విత్ ఆల్ 4. అయితే ఇక నెక్స్ట్ వచ్చే ఇది ఏమిటి అంటే పక్షులు. పక్షులకి మరి గాలిలో ఎగురుతాయి కదా, అందుకని వాటికి గాలితో సంబంధం. మొదటి 3 భూమితో సంబంధం. తర్వాత చేప రకానికి చెందిన ఆ కింగ్డము అది నీళ్లకు సంబంధం. పక్షులేమో గాలికి సంబంధం. ఇక తర్వాత వచ్చే అటువంటి జంతువులన్నీ కూడా ఫైర్ అంటే అగ్నికి సంబంధించిన వాటికి ఆ దగ్గరి సంబంధం. ఇక మానవ రూపం వచ్చేటప్పటికి ఈ 4 కూడా మానవ రూపంలో 4 కలిసి ఉంటాయి. 4తో సంబంధం ఉంటుంది మానవ జీవాత్మకి. ఆఫ్టర్ ద సిరీస్ ఆఫ్ బర్డ్స్ ఫార్మ్స్, ది ఫస్ట్ ఫారం ఇన్ ది అనిమల్ కింగ్డమ్ ఈజ్ ది కంగారు. అయితే పక్షుల తర్వాత జంతు సామ్రాజ్యంలో మొట్టమొదటి రూపాన్ని బాబా కంగారు అని చెప్తున్నాడు. కంగారు అంటే జంతు సామ్రాజ్యం ప్రారంభమైనటువంటిది కంగారు నుంచి అని. అండ్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై ఇట్స్ 2 ఫ్రంట్ లెగ్స్ ఆర్ సో స్మాల్. అది ఎందుకు అంటే దాని ముందటి కాళ్ళు 2 కూడా ఇట్లా పైన చేతుల్లాగా పైకి పెట్టుకుంటుంది. అవి 2 కూడా పొట్టిగా ఉంటాయి. సో స్మాల్. ఎర్లియర్ ఆఫ్టర్ ద లాస్ట్ ఆఫ్ ది ఫిష్ ఫార్మ్, ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ ద వాటర్ ఫౌల్. క్రాబ్స్ ఆర్ ద లాస్ట్ ఫారం ఇన్ ద ఫిష్ కింగ్డమ్. బాబా మొదటిది ప్రతి కింగ్డంలో ఈ పరిణామ క్రమంలో వచ్చినటువంటి రూపాలలో దాంట్లో మొదటి రూపము తర్వాత రూపం చెప్తూ వస్తూ ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఆఫ్ బర్డ్స్ పక్షులలో మొట్టమొదటి రూపము
అంటే చేప తర్వాత వచ్చిన పక్షి రూపానికి మొట్టమొదటి రూపము వాటర్ ఫౌల్. అంటే నీళ్లలో ఉంటుంది. అది నీళ్ల మీద, ఎందుకంటే అంతకు ముందు ఫారం చేప కదా, నీళ్లలో ఉండేది కదా. ఇది నీళ్ల మీద నడుస్తుంది, గాలిలో ఎగురుతుంది. అది వాటర్ ఫౌల్. క్రాబ్స్ ఆర్ ది లాస్ట్ ఫారం ఇన్ ది ఫిష్ కింగ్డమ్. ఫిష్ కింగ్డమ్ లో ఇది బర్డ్స్ కింగ్డమ్ లో వాటర్ ఫౌల్ మొదటిదైతే, ఇక చేప రూపాలలో లాస్ట్ ది క్రాబ్. అంటే మనకు ఆ నీళ్లు దీనికి కలిపి ఉండే, భూమికి నీళ్లలో కలిసి ఉంటుంది అది. క్రాబ్స్ ఆర్ ద లాస్ట్ ఫారం ఇన్ ది ఫిష్ కింగ్డమ్. ఇక్కడ బాబా ఒక టేబుల్ 5 కూడా చూపించాడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ది స్పీసీస్ అండ్ ద 4 ఎలిమెంట్స్. అంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని పిల్లలకు బాబా ఒక చార్ట్ రూపకంగా టేబుల్ 5 దాన్ని బాబా ఇక్కడ చూపించారు. అక్కడ దాంట్లో చూసినట్టయితే మొట్టమొదలు లెఫ్ట్ పైన ఎల్లో కలర్ లో చూపించారు, స్టోన్, మెటల్ అండ్ వెజిటబుల్స్. అది ఆర్ కనెక్టెడ్ విత్ ఎర్త్ అని సుబ్రహ్మణ్యం గారు టేబుల్ 5. సో ఎర్త్ అంటే భూమితో సంబంధించినవి ఇవి, స్టోన్, మెటల్ అండ్ వెజిటబుల్స్. నెక్స్ట్ వచ్చేది ఫిష్. ఆ ఫిష్ ఆర్ కనెక్టెడ్ విత్ వాటర్. ఇక నెక్స్ట్ వచ్చేది బర్డ్స్. బర్డ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ వాటర్ అండ్ ఎయిర్, రెండిటితో కూడా వాటికి సంబంధం ఉంది. ఎనిమల్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఫైర్. ఇవి జంతువులన్నీ కూడా అగ్నితోని మాత్రమే సంబంధము. ఇక హ్యూమన్స్ కి వచ్చేటప్పటికి ఇక్కడ అన్ని ఆల్ ది 4, ఈ 4 ని వేరువేరుగా చూపించి, ఇక్కడ హ్యూమన్ కి వచ్చేటప్పటికి వృత్తాకారంలో 4 చూపించి ఆర్ కనెక్టెడ్ విత్ ఆల్ 4 ఎలిమెంట్స్ అన్నారు బాబా. ది హెయిర్ అండ్ ద హెడ్. ఇప్పుడు బాబా all that we have been explaining today pertains only to the hair and has nothing to do with the head. What is the value of a hair after all? ఇక్కడ బాబా హెయిర్ అంటే వెంట్రుకలు, హెడ్ అంటే తల. వీటి గురించి ఆల్ దట్ వీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ టుడే అంటే ఈ లెక్చర్ లో బాబా చెప్పే 4 ఎలిమెంట్స్, పంచభూతాల్లో 4 ఏవైతే చెప్తున్నారో ఓన్లీ టు ది హెయిర్ అట. ఇవి వెంట్రుకలకు మాత్రమే సంబంధించినవి. అండ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది హెడ్. ఇప్పుడు మన తల ఉంది, తల మీద వెంట్రుకలు ఉన్నాయి. వెంట్రుకలు పైకి కనిపిస్తాయి, తల లోపల ఏముంది కనిపించదు. తల అనేది అది వీటికి సంబంధించింది కాదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ హెయిర్? నిజానికి ఈ వెంట్రుకలకు ఉన్న విలువ ఏమిటి? వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ హెయిర్ ఆఫ్టర్ ఆల్? ఏముంది, అది ఎప్పుడు పెరిగితే మనం వాటిని మళ్ళీ కట్ చేయించుకుంటూ ఉంటాము. వాటి వాల్యూ ఏముంది అని చెప్తూ బాబా trying to understand the infinite hairs on the head has little value. మన తలకున్నంత వాల్యూ వెంట్రుకలకు ఉంటుందా? ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఎన్ని మరి వెంట్రుకలు, తల ఒక్కటే గాని వెంట్రుకలు ఎన్ని లెక్కించరానని వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలన్నిటిని మనం ట్రిమ్ చేసుకుంటాము, గుండు చేసుకుంటారు కొంతమంది, దేవుడికి వెళ్ళి దాన్ని తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారు. దానికి తలతో పోల్చినట్టయితే దానికి ఏం వాల్యూ ఉంది? హెడ్ హ్యాజ్ హెయిర్స్ ఆన్ హెడ్ హ్యాజ్ లిటిల్ వాల్యూ. అదేదో కొంచెం బయట అందాని కోసమే వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు మనుషులు, కానీ దానికి నిజానికి ఏం వాల్యూ ఉంది? ఏమీ లేదు. గెట్ ఎ హోల్డ్ ఆఫ్ ది హెడ్ త్రూ ది హెల్ప్ ఆఫ్ ది సద్గురు, ఫార్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది హెడ్ దట్ ఆల్ ద హెయిర్స్ కమ్. హెయిర్స్ అంటే ఇక్కడ నిజంగా సృష్టి అంతా చూసినట్టయితే ఇప్పుడు మన హైదరాబాద్ నగరమే మన ఊహకందనంతగా వెళ్ళిపోయింది. ఇక ప్రపంచం, సృష్టి ఇది ఎంత ఉంది అంటే వెంట్రుకల్లాగా అనంతంగా ఉన్నాయి అవి. అంటాడు ఎందుకు వాల్యూ లేదంటే అది ఎక్కడి నుంచి పుడుతున్నాయో దానికి వాల్యూ. తల మీద పుడుతున్నాయి. తల
వాటికి బేస్ తల ఉంటేనే కదా తల మీద వెంట్రుకలు. అందుకని గెట్ హోల్డ్ ఆఫ్ ది హెడ్ త్రూ ద హెల్ప్ ఆఫ్ ది సద్గురు. అందుకని వెంట్రుకల గురించి బాధలు కాకుండా ఆయన అసలు తల గురించి సద్గురు సహాయంతో తల తెలుసుకునే ప్రయత్నం తలపైనే ఉంటాయి, తలపై నుంచే వస్తాయి. కాబట్టి నీకు వెంట్రుకల కంటే ఎక్కువ ఎక్కడి నుంచి అయితే ఈ వెంట్రుకలు మొలిచి వస్తున్నాయో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? తల అంటే మనస్సు. ఆ మనస్సులో నుంచే ఈ యావత్ విశ్వం పుట్టుకొచ్చిందట. ఇన్ని ప్రపంచాలు, ఇన్ని నక్షత్రాలు, గ్రహాలు, భూములు, ఇన్ని సిటీలు, ఇన్ని బిల్డింగ్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనస్సులోంచి వచ్చాయి. కాబట్టి ఒరే బాబు, తల మీద మొలిచిన వెంట్రుకల కంటే తలకు ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నట్టు ఈ బయటికి కనిపించే ఈ ప్రపంచాలు ఇవన్నీ ఇన్ని ఉన్నా కూడా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనస్సు నుంచి. కాబట్టి అది తెలుసుకోవాలి. హెడ్ అంటే హెడ్ త్రూ ది హెల్ప్ ఆఫ్ ఏ సద్గురు. మన మనస్సు ఏమిటో కూడా మనకు తెలియదు. మనం తెలుసుకోవాలి అంటే సద్గురు యొక్క సహాయం కావాలి. అండ్ టు ఇండ్యూస్ ద సద్గురు టు హెల్ప్ యూ క్రియేట్ లవ్ ఫార్ హిమ్. అయితే అది తెలుసుకోవాలి అంటే ఆ మనస్సు ఏమిటో, మనస్సులో ఏం దాగి ఉందో అది దాన్ని ఖాళీ చేసుకోవటం ఎలాగో, అది సద్గురు సహాయం ఉంటే గాని లాభం లేదు. అందుకని సద్గురు సహాయం కావాలి అంటే ఆయనకు మూల్యం చెల్లించాలి. ఆ మూల్యమే ప్రేమ. లవ్ ఫార్ హిమ్. ఎవరి మీద ప్రేమ? మన మీద కాదు, ప్రపంచం మీద కాదు, సద్గురువు మీద. అంటే ఏంటి? సత్యంతో ఒకటై, అనంతత్వంతో ఒకటైనటువంటి ఆ అనంతునితో ప్రేమ ఉండాలి. ది సద్గురు రిక్వైర్స్ నథింగ్. సద్గురువుకి ఏం అక్కర్లే. మధుసూదన్ గారు చెప్పినట్టు ధూప దీప చందన చర్చానా భోగ్ లగానా పూలు చెడానా తుమరా హీ తుమ్కో లౌటానా కాహే బడాయి కరు. వచ్చేటప్పుడు ఏం తెలియదు, మనం పోయేటప్పుడు ఏం పట్టుకోపోం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాది నాది నాది, నేను ఇచ్చేసాను, నేను వచ్చేసాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఏం చేసాం? ఏమీ చేయలే. మధుసూదన్ అంటాడు తుమరాయి తుమ్కో లౌటానా, నువ్వే ఇవన్నీ పుట్టించావు. ఎందుకు? నా శరీరాన్ని కాపాడుకోవాలి. ఆ శరీరం ద్వారా నేను నీ అనుభవాన్ని పొందాలి, నీతో ఒకటైపోవాలి. దానికోసం శరీరం వచ్చింది. ఈ శరీరం చుట్టూ ఏర్పరచుకున్న ప్రపంచము ఈ ప్రాపంచిక వ్యామోహం కాదు. అందుకని సద్గురు రిక్వైర్స్ నథింగ్. ఆయనకి ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చాయి. సద్గురువుకు వెంట్రుకలతో పని లేదు. ఆయనే స్వయంగా తల. హీఈస్ ఎవ్రీథింగ్. ఆయన సర్వం. Love alone is capable of attracting such a one towards you. ప్రేమ ఒక్కటి మాత్రమే అలాంటి సర్వము అయినటువంటి సచ్చిదానంద స్వరూపుడు, అనంత శక్తి జ్ఞానానందాలు కలిగినటువంటి సద్గురువు ఆయనను మన వైపు ఆకర్షించుకోవాలి, ఆయన కృపకు పాత్రులం కావాలి అంటే లవ్ ఎలోన్ ఈజ్ క్యాపబుల్. కేవలం ప్రేమ ఒక్కటి మాత్రమే ఆయన కృపను గెలుచుకోవటానికి మనకు సాధనము. అదొక్కటే మార్గము. He is everything. Love alone is capable of attracting such a one towards you. Otherwise, whatever you do, you will just go on entangling yourself in the hairs. Hairs అంటే బాబా ఇక్కడ చెప్పులు ముందు ముందు చెప్తారేమో. హెయిర్స్ అంటే ప్రపంచం. ఈ ప్రపంచం మీద వ్యామోహం పెట్టుకుంటే ఎంటాంగ్లింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది హెయిర్స్ అంటే ప్రపంచం మీదనే నువ్వు ఇది పెట్టుకున్నట్టయితే, నెక్స్ట్ వచ్చే ఫిగర్ చూపిస్తున్నారు. దాంట్లో ఆ హెయిర్ పైన ఉన్నది భగవంతుడు. ఆ భగవంతుడి నుంచి క్రియేషన్ పాయింట్ లోంచి ఉట్టుకొచ్చాయి ఈ హెయిర్స్. అంటే సృష్టి, విశ్వం అంతా దాని నుంచి ఉట్టుకొచ్చింది. అందుకని దాంట్లో నువ్వు ఉండకు బాబు. అదర్వైజ్ వాట్ ఎవర్ యూ డూ, యూ విల్ జస్ట్ గో ఆన్ ఎంటాంగ్లింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది హెయిర్స్. సద్గురువు మీద అంటే మనకు బాబా, ఆయనే గురువు, దైవం అన్ని ఆయనే. ఆయన మీద ప్రేమ పెంచుకోవటం. రోజు మనం చేసే ప్రేయర్, బిలవెడ్ గాడ్ హెల్ప్ us all to love you more and more and more and more and still yet more. అంటే అంత ఎక్కువగా ప్రేమను పెంచుకుంటూ ఉంటేనే నువ్వు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దృష్టిని నీ వైపు మరల్చుకోగలుగుతావు. లేకపోతే నువ్వు ఆ ప్రేమను పెంపొందించుకోక ఖాళీ నోటి మాటలతో ప్రేమ ప్రేమ అనుకుంటూ ఉంటే ఏమవుతుంది? లోపల
ఆ తలలో మాత్రం ఎంటాంగ్లింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది హెయిర్స్, నువ్వు ఆ వెంట్రుకలలోనే చిక్కుకుపోతావు, అంటే ఈ ప్రపంచంలోనే ప్రాపంచిక వ్యామోహాల్లోనే చిక్కుకుపోతావు. ఈ ఫిగర్ 30, నెక్స్ట్ ఫిగర్ 32 ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తున్నారు. ఫిగర్ 32 బాబా ఇంట్రడ్యూస్ దిస్ ఎనాలజీ ఆఫ్ ది హెయిర్ అండ్ హెడ్ at the end of his lecture as a way of understanding that what he had been discussing until then pertained to the illusory creation, the hairs. ఇక్కడ ఆయన అక్కడ సృష్టి జరిగినటువంటి హోమ్ పాయింట్, ది పాయింట్ ఆఫ్ క్రియేషన్, అక్కడి నుంచి ఏమొచ్చాయి? వెంట్రుకలు వచ్చాయి. అంటే సృష్టి అంతా కూడా వెంట్రుకలతోని పోల్చాడు బాబా. ఈ నక్షత్రాలు, గ్రహాలు, అడవులు, ప్రాణులు అన్ని ఉండే వీటన్నిటిని కూడా వెంట్రుకలతో పోల్చాడు. అంటే దానికి అందుకని ఆ వెంట్రుకలకు ఏమీ వాల్యూ లేదు అని కూడా చెప్తూ ఆ వెంట్రుకలతో పోల్చాడు ఈ సృష్టిని. అండ్ నాట్ ద రియాలిటీ ఆఫ్ గాడ్, ఆ పైన తెల్లగా కనిపించేది రియాలిటీ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క సత్యమైన ఉనికి, అది పైన తెల్లగా అర్ధ వృత్తాకారంలో చూపించటం జరిగింది. ది హెడ్, దాన్ని హెడ్ అన్నారు. ఆ హెడ్ లోంచే ఈ హెయిర్ మొలిచింది. అంటే ఆ అనంతుడైన భగవంతుడి నుంచే ఈ అనంతమైన సృష్టి ఆవిర్భవించింది. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్, క్రియేషన్ వచ్చింది ఎక్కడి నుంచి? ఆయన నుంచి వచ్చింది. ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది హెయిర్స్ విత్ ది ఇన్యూమరబుల్ యూనివర్సెస్ ఈజ్ గివెన్ టు us in the source diagram in Ramju's explanations in pencil. రామ్జు పెన్సిల్ లో వేసిన ఆ డయాగ్రామ్ ను వీళ్ళు ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసే డయాగ్రామ్ కింద ఎడిటర్స్ దాన్ని డెవలప్ చేసి అలా చూపిస్తున్నారు మనకి. దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ రెఫరెన్స్ టు బాబాస్ ఎర్లియర్ కామెంట్ దట్ ఈచ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిజ్ ఓన్ యూనివర్స్. మనకి ఇంతకు ముందు చెప్పుకున్నాం, ప్రతి వ్యక్తి కూడా హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిజ్ ఓన్ యూనివర్స్, అతని యొక్క యావత్ విశ్వం అంతా కూడా ఆ వ్యక్తిలోనే ఉంది, లోపలనే దాగి ఉంది. గాడ్ హెడ్, గాడ్ ని ఇక్కడ హెడ్ గా పోల్చారు, హెయిర్ నేమో సృష్టిగా యూనివర్సెస్ గా పోల్చారు. ఇది 32 ఫిగర్. ది హెడ్ అండ్ ద హెయిర్, గాడ్ అండ్ హెడ్. దీస్ హెయిర్స్ విల్ ఆల్ బి షేవ్డ్ ఆఫ్ ఎట్ ది టైమ్ ఆఫ్ మహాప్రళయ ఆర్ ఖయామత్. మొట్టమొదటి లెక్చర్ లో మనకు ఖయామత్ గురించి, అంటే మహాప్రళయం గురించే చెప్పటం జరిగింది. ఇప్పుడు మనకు కనిపించే ఇన్ని గ్రహాలు, నక్షత్రాలు, సైంటిస్టులు అదే పనిగా ఒక చంద్రుని మీదకి పోవటం, దీంట్లో మన సోలార్ సిస్టమ్ లో ఉన్న 9 గ్రహాలలో ఒక చంద్రుడి మీదకి పోవటానికే నానా అవస్థ పడుతున్నారు. అయితే వేరే గ్రహాల్లో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరి ఫ్లయింగ్ సాసర్స్ ఇవన్నీ చెబుతున్నారు. అయితే ఇంత విశాలమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా మహాప్రళయము లేదా ఖయామత్ అనే అటువంటి టైంలో మనం గుళ్ళోకి వెళ్ళి తలనీలాలు సమర్పించుకోవటం అని గుండు చేసుకుంటే ఎలా ఉంటుందో, అలా భగవంతుడు కూడా తన తలను, ఈ విశ్వాన్ని, తల మీద మొలిచినటువంటి ఈ విశ్వాన్ని, నక్షత్రాలు, గ్రహాలు అనే అటువంటి విశాలమైన సృష్టిని ఖయామత్ అంటే మహాప్రళయంలో అన్నిటినీ కొరిగించేస్తాడట. లీవింగ్ ద హెడ్ యాజ్ ఇట్ ఈజ్, అప్పుడు కేవలం భగవంతుడే ఉంటాడు. భగవంతుడిలో వచ్చిన ఈ సృష్టి అంటే తలకాయ మీద పెరిగినటువంటి ఈ వెంట్రుకలన్నీ కూడా గుండు గీయించుకుంటాడు అనమాట ఆయన. లీవింగ్ ద హెడ్ యాజ్ ఇట్ ఈజ్ వాజ్ అండ్ ఆల్వేస్ విల్ బీ. అయితే ఆ తల అనేది వెంట్రుకలు ఉన్నప్పుడు ఉంటుంది, వెంట్రుకలు లేనప్పుడు ఉంటుంది, వెంట్రుకలు పుట్టక ముందు కూడా ఉంది తల అనేది, అంటే భగవంతుడు. అండ్ ఆల్వేస్ విల్ బి. మహాప్రళయ ఈజ్ జస్ట్ ఎ క్లీన్ షేవ్ అండ్ నథింగ్ మోర్. మహాప్రళయం అంటే అంతా నాశనం అయిపోయిందా? కాదు, తల మీద వచ్చిన వెంట్రుకలను మాత్రం గుండు గీయించుకున్నాం అంతే. వెంట్రుకలు మాత్రమే పోయినాయి, మనం అలాగే ఉన్నాం, మన తల అలాగే ఉంది. ఫిగర్ 32 లో చూసినట్టు. సో లెట్ ద హెయిర్ గో అండ్ ట్రై టు రియలైజ్ ద హెడ్. అందుకని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తనలో ఉన్నటువంటి సృష్టి అనే అటువంటి ఈ వెంట్రుకలను కొరిగించేసుకొని కేవలం తలను మాత్రమే ఉంచుకుంటే, ది సద్గురు కెన్ అకాంప్లిష్ దిస్ ఫార్ యూ ఇఫ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ లవ్ హిమ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్క్లూడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. సద్గురువును ప్రేమించడం తప్ప నీకు ఇది సాధ్యపడదు.
ఇది సాధ్యపడాలి అంటే సద్గురువును ప్రేమించాలి. అది ఎలా ప్రేమించాలి? సద్గురువును ఊరికే మాటల ఏదో క్యాజువల్ గా ప్రేమిస్తే కుదరదు. ఎలా ప్రేమించాలట? లవ్ హిమ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇంకా దేని మీద కూడా ఉండకూడదు. ఆయన మీద ఉన్నంత ప్రేమ దేని మీద ఉండకూడదు, ఇన్క్లూడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. మనకేంటి, నేను బాగా ఉండేంత వరకు బాబా బాబా అన్ని చేస్తున్నాడండి, నాకు అన్ని చాలా సుఖంగా ఉండేటట్టుగా అన్ని నాకు ఏ కష్టం లేకుండా చేస్తున్నాడు బాబా. అట్లా చేస్తే బాబా నా కాదు. మనను ఇన్క్లూడింగ్ యువర్ సెల్ఫ్ దేని మీద కూడా ఆ వ్యామోహం గాని ప్రేమ గాని విలువ గాని ఉండకూడదు మనకొక్క ఆయన మీద తప్ప. అలా ఆయన మీద అలాంటి ప్రేమ ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో అప్పుడు ఆయన కృప వస్తుంది. అప్పుడు మాత్రం ఈ విశ్వం అనేటువంటి వెంట్రుకలను గొరిగించుకొని అసలైన తల యొక్క అనుభూతి కలుగుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. మనం ఇక్కడికి ఆపేద్దాం, సమయం అయింది కనుక. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా శర్మ గారు. జై మెహర్ బాబా అండి. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజ్ లో బాబా చెప్పిన విషయాలను చాలా చక్కగా విప్లవించారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు